Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో ఉత్సాహం నింపేలా జగన్ కీలక నిర్ణయం. ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి నేతలు స్థానిక ఎన్నికల దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పంచాయతీల విలీనం, జిల్లాల పునర్విభజన వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనా పరంగానూ నిర్ణయాల వేగం పెంచారు. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ అప్రమత్తమయ్యారు. పార్టీలో కీలక నియామకాలపైన కసరత్తు చేస్తున్నారు. ముఖ్య నేతల బాధ్యతల్లోనూ మార్పుల దిశగా సంకేతాలు ఇస్తున్నారు. జనవరి నుంచి బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో సజ్జల బాధ్యతలపై ఆసక్తి నెలకొంది. మాజీ సీఎం జగన్ జనవరి నుంచి పార్టీకి పూర్తి సమయం కేటాయించాలని నిర్ణయించారు. ఇందుకోసం గతంలో నిర్ణయించిన విధంగా కార్యకర్తలతో సమావేశాలకు షెడ్యూల్ సిద్ధమవుతోంది. ఇక బస్సు యాత్ర ద్వారా ప్రతి పార్లమెంటు పరిధిలో కార్యకర్తలతో సమావేశం కావాలని జగన్ తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పార్టీలోని ముఖ్య నేతల బాధ్యతల్లోనూ మార్పులు చేస్తున్నట్లు సమాచారం. పార్టీలో కీలకంగా ఉన్న సజ్జల, వైవి, కొడాలి నాని, పేర్ని నాని, బొత్స, కన్నబాబు వంటి నేతల బాధ్యతలపైన జగన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయిరెడ్డి పార్టీ వీడిన తరువాత జగన్ పక్కన ఈ నేతలు కీలకంగా మారారు. కొందరు సీనియర్లు పార్టీ వీడారు. ఇక ఇప్పుడు రీజనల్ నాయకత్వం పైన జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ అధికార ప్రతినిధులు సమన్వయం కోసం కొత్త టీంకు రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు బొత్స, కన్నబాబు, శైలజానాథ్, సతీష్ రెడ్డి, మేకపాటి విక్రమ్, అనంత వెంకటరామరెడ్డి, కళ్యాణి, మార్గాని భరత్ వంటి వారికి కీలక బాధ్యతలు దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే పార్టీ 2024 ఎన్నికలలో ఓటమి తరువాత సజ్జలపైన కొందరు పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పార్టీ మధ్య సమన్వయంలో విఫలమయ్యారనే చర్చలు జరిగాయి. ఒక దశలో సజ్జల పార్టీ ప్రత్యక్ష వ్యవహారాల నుంచి తప్పుకుంటారని ప్రచారం సాగింది. అయితే వైవి సుబ్బారెడ్డి సహా పలువురు నేతలు కేసులు ఎదుర్కొంటున్నారు. దీంతో సజ్జల విషయంలో ఎలాంటి నిర్ణయం ఇప్పటి వరకు జరగలేదు. కాగా కొంతకాలంగా తిరిగి సజ్జల పార్టీలో క్రియాశీలకంగా మారారు. కీలక అంశాలపైన స్పందిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా అనేక కేసులు నమోదయ్యాయి. అయితే వాటిలో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. సాయిరెడ్డి సైతం పరోక్షంగా జగన్ కోటరీ అంటూ సజ్జలపైనే విమర్శలు చేసినట్లు చర్చ ఉంది. కాగా ఇప్పుడు సజ్జల కీలకంగా తిరిగి వ్యవహరిస్తున్న తీరుతో జగన్ నిర్ణయం మారిందా, లేక త్వరలో జరిగే నేతల బాధ్యతల మార్పుల్లో సజ్జల పైన నిర్ణయం ఉంటుందా అనేది పార్టీలో ఆసక్తికరంగా మారుతోంది.